పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్పై ఏప్రిల్ 22, 2025న ఉగ్రదాడి జరిపింది. ఈ పహల్గామ్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. దీని ప్రతీకారంగా భారత్ మే 7 నుంచి మే 10 వరకు ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్తాన్లోని అనేక ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు భారత్కు మధ్య ఉన్న ఇండస్ వాటర్ ట్రీటీని భారత్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు జలాల ఒప్పందం, అసలు ఇది ఎప్పుడు జరిగింది, ఏంటి దీని హిస్టరీ ఒకసారి చూద్దాం. సింధు జలాల ఒప్పందం 1960 సెప్టెంబర్ 19న ఈ సింధు జలాల ఒప్పందం ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఆయూబ్ ఖాన్కు మధ్య జరిగింది. అసలు ఏంటి ఈ ఇండస్ ట్రీటీ అంటే, సింధు నది మీద ఉన్న ఉపనదులు, సింధు నది వాటర్ని ఎలా పంచుకోవాలి అన్న విషయంపై వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించింది. ఈ ఒప్పందం ప్రకారం సింపుల్గా జేసీ బ్రదర్స్ అని గుర్తుపెట్టుకోండి. జేసీ అంటే జీలం, చినాబ్ మరియు సింధు నది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇండస్ రివర్, చీనాబ్, జీలం, వీటిపై 80% హక్కులు పాకిస్తాన్కు, 20% హక్కు భారత్కు ఉంటుంది. అలాగే బియాస్, రావి, సట్లెజ్ ఈ నదులపై 80% అధికారం భారత్కు, 20% అధికారం పాకిస్తాన్కు ఉంటుంది. సింపుల్గా జేసీ బ్రదర్ అని గుర్తుపెట్టుకోండి. జేసీ అంటే